వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూశాక మీకు కళాఖండం చూపించాలనిపించింది. ఆ కళాఖండం ఏంటో ముందు లీడర్ల గురించి మాట్లాడిన తర్వాత చూపిస్తా. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్, ఆ ఏరియా మొత్తం ఫామ్ హౌస్లో ఏం జరుగుతున్నాయి అనేది ఇప్పటివరకు మీడియాలో ఎన్నో రకాలైనటువంటి కథనాలు ఇవన్నీ వచ్చాయి. వాళ్ళకి రిమాండ్లు, అరెస్టులు, అక్కడి నుంచి డ్రగ్స్ కుంభకోణం ఏ విధంగా ఉంది అనేది. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది, అందరినీ కలపట్లేదు కానీ కొంతమంది, వాళ్ళు సేదతీరడానికి, చక్కగా నైట్ అవుట్ చేసుకోవడానికి, పార్టీలు చేసుకోవడానికి ఫామ్ హౌస్లు. అఫ్కోర్స్ అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం, బట్ నిషేధితమైనటువంటి పదార్థాలు అవి వాడకూడదు అనేది గవర్నమెంట్ రూల్ అంతే. వాళ్ళని పార్టీ చేసుకోవద్దు అని కూడా చెప్పట్లేదు. అలాగే ఎవరైనా సరదాగా ఏదైనా పార్టీ చేసుకోవాలి అంటే ఇంట్లోనో, బార్కో, వైన్ షాప్కో, ఇంకో చోటుకో, అదే వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారంటే ఏ తోటకో వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుంటారు, తర్వాత రోజు వచ్చి పడుకుంటారు, హ్యాపీగా అయిపోతుంది. ఇది కామన్గా జరిగేటువంటిది. దాన్ని ఎవరికి తప్పట్టక్కర్లా, వ్యక్తిగతంగా ఉన్నటువంటి దాన్ని తప్పట్టక్కర్లా. కానీ ఇప్పుడు మీరు చూడబోయేటువంటి కళాఖండం మాత్రం చూసిన తర్వాత మాట్లాడదాం. ముందు చూడండి. బాబు ఎవరు నువ్వు? ఏ మీడియా సార్. ఏం కావాలి మీకు? ఏం కావాలా? ఏం కావాలి చెప్పండి. నేను చెప్తా ఉన్నాను సార్. ఏం కావాలి చెప్పు. చెప్తాము. ఏం కావాలండి? ఎక్కడ పర్మిషన్ లేకుండా ఎక్కడ చేస్తావు బాబు? ఇట్లా మా పర్మిషన్ లేకుండా ఏం చేస్తావు? వస్తారు, వెయిట్ చేయండి. పర్మిషన్ అనేది వెయిట్ చేయండి సార్. పర్మిషన్ వెయిట్ చేయండి. సార్ ఒక్క సెట్ చూడండి. ఆయనతో నాకేమో సార్, మీరు కూడా రావాలి కదా, అందరు రావాలి కదా. ఒక్కరితో ఏం పని, అందరు రావాలి కదా. వస్తున్నాం సార్, వస్తున్నాం. సార్ నిమ్మ తోటలో సారాయి కాసేది నేను రైతునే సార్, నాకు తెలుసు సార్. ఇన్ఫర్మేషన్ ఒరే మందు బాటలు ఉండవు కదా సార్, సారా అది అడుగు చూద్దురండి. చూపిస్తారా అండి? మీరు చూడలేదు లేకుండా అంటుంటారు. ఏ పేపర్ అయ్యా? శ్రేయస్సు, 10 టీవీ అన్నీ వస్తున్నారు, ఒక్కరేనే కదా మొత్తం టోటల్. ఓకే, అట్లా కాదు. మీరు ఈ విధంగా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కరెక్టా? మేము బ్లాక్ మెయిల్ చేయలేదు కదా సార్. మేము మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయలేదు కదా. మేము వచ్చి ఫోన్ చేసిపోతుంటే ఈ విధంగా చేస్తే మీరు ఫోన్ చేసింది లేనిది అర్థమవుతుంది కదా సార్. మేము బ్లాక్ మెయిల్ చేయలేదు కదా. మేము ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అడిగామా, ఏమన్నా అన్నావా? మా పర్మిషన్ లేకుండా చేస్తున్నారే. మా పర్మిషన్ లేకుండా. మీ పర్మిషన్ మాకు అవసరం ఏముంది సార్? మీరు చెకింగ్ చేసినప్పుడు చూడాలి కదా. మా పర్మిషన్ తీసుకో. సరే చెప్పండి సార్, పర్మిషన్ విషయం చెప్పండి. అయ్యా మేము వచ్చింది ఏరియాలో సారా ఏమైనా కాస్త వచ్చాం సార్. మీరేమి లేదు, వెళ్తున్నాము. దానికి మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టలా. సారాయి కాస్తుండేది లేనిది. అయ్యా మామూలు చూసుకుంటా రొటేషన్ వర్క్ చేస్తున్నాం. ఓకే కాదండి సార్. మీరు తాగొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? మేము తాగొచ్చామా? అంతే కదా. రాండి బ్లడ్ టెస్ట్ చేసుకుందాం రండి. ఎవరు తాగారో చూద్దాం. ఏం సార్ తాగొచ్చింది ఎవరైంది? చూసారుగా, మొత్తం విన్నారుగా. వాళ్ళందరూ ఎవరో తెలుసా? రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగసారా ఎక్కడైనా కాస్తున్నారా, ఈ అక్రమ మద్యం ఎక్కడైనా తయారు చేస్తున్నారా, దానికి సంబంధించిన ఉన్నాయా అని ఎంక్వైరీ చేసే స్పెషల్ స్క్వాడ్, నెల్లూరు జిల్లాకు సంబంధించి స్పెషల్ స్క్వాడ్ అధికారులు వాళ్ళందరూ.
అక్కడ నిమ్మ తోటలో సారా కాస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్తో రెగ్యులర్ రొటీన్ బీట్లో వెళ్ళి వస్తున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి పని, అక్కడ జరిగినటువంటి పని ఇది నెల్లూరు జిల్లా కలువాయి మండలం చీపినాపి నిమ్మ తోటలో అక్కడ బెల్ట్ షాపుల యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ బెల్ట్ షాపుల యజమానులు ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్నపాటి సన్మానపు విందు కార్యక్రమానికి హాజరయ్యి చక్కటి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం నిమ్మ తోట చల్లగాలి వస్తుంది కాబట్టి అక్కడ సేద తీరుతున్నారు. సేద తీరుతూ పైగా వాళ్ళు అడిగేది ఏంటి, మీరు తాగొచ్చారా, మీరు తాగొచ్చి మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడమా అని. అంటే ఇప్పుడు సామాన్యులు కూడా కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి టెన్షన్ తోటో లేదంటే నలుగురు ఫ్రెండ్స్తో కలిసో ఇటీవల కాలంలో పోలీసులు ఈ డ్రోన్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. రైట్, నెల్లూరు జిల్లా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా సరే ఊరి శివార్లలో ఎక్కడన్నా అక్కడికి జనసంచారం పెద్దగా ఉండదు, కేవలం ఏంటంటే తాటితోపులో ఇవో ఉంటాయి. అక్కడ కూర్చుని అప్పట్లో కోడిపందాలకు సంబంధించి లేదంటే ప్యాకాట్ ఆడుతున్నారన్న సంబంధించి అండ్ లేదంటే అక్కడ మద్యం సేవిస్తున్నారో పట్టపగలే ఒక తోటలోకి వెళ్ళి అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు అనేటువంటి దానికి శాంతి భద్రతల విషయంలో వాళ్ళు డ్రోన్లు ఎగరేసి మరి వాళ్ళని పరుగులు పెట్టిస్తున్నారు, వాళ్ళందరినీ పరుగులు పెట్టిస్తున్నారు, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్, నో డౌట్. అప్పుడు ఈ అధికారులు చెప్పినటువంటిది, ఎందుకంటే వీళ్ళు కూడా అదే డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో స్పెషల్ స్క్వాడ్ కాబట్టి వీళ్ళకు కూడా ఈ డ్రోన్లు ఎగరేసేటువంటి అధికారం ఉంది బేసిక్గా. మరి ఎవరిని అడిగి ఎగరేస్తున్నారు డ్రోన్లు? అక్కడ ఎగ్జాంపుల్ 10 మంది కూర్చున్నారు, ఆ 10 మందిని అడిగి మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు డ్రోన్ ఎగరేస్తున్నాం ఇప్పుడు ఏమైనా అడుగుతున్నారా? ఒకవేళ వీళ్ళు నిజంగానే అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా ఈ సారా తయారు చేస్తున్నారు ఇది అంటే మీడియాకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వెళ్తారు. ఇక్కడ ఏమైనా సారా తయారు చేస్తున్నాము అని వెళ్ళినటువంటి వాళ్ళకి ఒక మీడియా పర్సన్కి అలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వెళ్ళి వీడియో తీస్తుంటే ఎవరిని అడిగి తీస్తున్నామో పర్మిషన్ అడగాలి కదా. ఇలా బ్లాక్మెయిల్ చేయడం, ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసింది ఏముంది వీడియోలో? ఎక్కడ ఏమీ లేదు. ఏం చేయకపోయినా సరే అంటే అధికారులు పట్టబడితేనేమో ఇలాంటి మాటలు మాట్లాడాలి. సామాన్యుడికి అలాంటిది లేదు, దొరికావా తీసేయి లోపలేసే అంతే. మరి ఇలా నడుస్తోంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.